హాయ్ అండి. హాయ్. మీ పేరు? కోటి. ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కదా, వైసీపీ వాకౌట్ చేయడం పైన మీ స్పందన ఏంటి? వైసీపీ పార్టీ వాకౌట్ చేస్తున్నారంటే మెయిన్ కారణము జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులతో ప్రతిపక్ష హోదా కావాలని పోరాటం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది మీకు కల్పిస్తామనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఒక స్పీకర్ బాధ్యతగా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన వార్త, ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోలేదు, సావు కొట్టాలి అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఈ వైరల్ అయినటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఒక స్పీకర్ చైర్లో కూర్చోబెట్టినప్పటికి కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యత వహించకుండా పార్టీలకి ప్రాధాన్యత వహిస్తున్నాడు అనేది మెయిన్ గా రీజన్ అనేది అనిపిస్తుంది. అదేవిధంగా మీకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వము అనేది చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అనేది అంటే ప్రజల తరపున పోరాటాలు చేయటానికి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి. కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పిస్తాము, 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పిస్తాము అనేది తీసుకొస్తున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీలో కూడా ఇలానే జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజల తరపున పోరాటం చేసేది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటిది. అయితే ఇక్కడ గవర్నర్ కూడా ఇవాళ ఉదయం స్పీచ్ లో గత 5 ఏళ్ల పాలన గురించి విమర్శలుగా మాట్లాడటం జరిగింది. గవర్నరు రాజకీయాలు మాట్లాడకూడదు, గవర్నర్ కేవలం ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిందే చూడాలి తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలను కూడా గవర్నర్ తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే 23 మంది సభ్యులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష హోదా మాది, 23 మంది సభ్యులు ఉన్నామని అంటున్నారు ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా. అయితే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత వహిస్తున్నాడా లేకుంటే ప్రతిపక్ష పార్టీ కింద ప్రాధాన్యత వహిస్తున్నాడు అనేది చూడాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు ప్రవేశపెట్టిందో 6 గ్యారెంటీస్ లాగా ఇంకా మరెన్నో ఉన్నాయి. కాకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలను ఇప్పటి వరకు కూడా 100% అమలు చేసింది లేదు. మరి ఇలాంటి వాటిని ప్రజల తరపున మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనా వైఫల్యాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, హింసాకాండాలు, పోలీస్ వ్యవస్థ కూడా నిర్వీర్య పాలన చేస్తూ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని ప్రజల తరపున కూడా వస్తున్నటువంటి వార్తలు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలన గురించి మీరేమనుకుంటున్నారు? కూటమి పాలన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. అది ఇప్పటికి కూడా లేదు. ఆ హామీల మీద కొంచెం దృష్టి పెట్టేసి ఈ అరాచక పాలన పక్కన పెట్టి సంక్షేమాలను ప్రజలకు అందించే చెరువులో ముందుకు పోవాలని కోరుతుంది.